ప్రావీణ్యమున్నవాడు లూకా. లూకా అనగానే ఆనాటి ఆ ప్రజలకు గుర్తొచ్చేది అతనొక వైద్యుడు, పరిశోధకుడు, పౌలు సహచరుడు, సువార్త గ్రంథకర్త. సాక్ష్యాలను జాగ్రత్తగా పరిశీలించి సత్యాన్ని టైమ్‌లైన్ ప్రకారం రాసిన గొప్ప చరిత్రకారుడు అని మనం చరిత్రలో చదువుతాం. యేసయ్య కనికరాన్ని ప్రజలకు స్పష్టంగా పరిచయం చేసిన రచయిత. తప్పిపోయిన కుమారుని విషయంలో తండ్రి పరితాపాన్ని లూకా మాత్రమే వివరించాడు. మంచి సమరయుని ఉపమానం ద్వారా మనిషికి ఉండవలసిన మానవత్వాన్ని, పొరుగువాన్ని ప్రేమించవలసిన విధానాన్ని చాలా చక్కగా వివరించిన సువార్త ఇది. దేవుని దగ్గర మనం ఎంత పట్టుదల కలిగి ప్రార్థించాలి అని ప్రభువు కోరుకుంటున్నారో కూడా మనకు అనేక ఉపమానాల ద్వారా తెలియచేశాడు ఈ లూకా. వాటన్నిటిని చాలా చక్కగా వివరించాడు. రాత్రివేళ స్నేహితుడు ఇంటికి వస్తే ఆహారం కోసం మాటిమాటికి అడగటము, అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరకు విధవరాలు వెళ్ళి మాటిమాటికి గోజాడటము, ఇవన్నీ కూడా ప్రార్థనను పట్టువిడవకుండా చేయాలని నేర్పించే ఉపమానాలు లూకా మాత్రమే రాశాడు. ధనవంతుడు లాజరు ఉపమానాన్ని మనకు శరీరం మరణించిన ఆ తర్వాత జీవితం ఉంది అన్న ఒక వాస్తవాన్ని తెలియజేస్తూనే కనికరం లేనివారు కనికరం లేని తీర్పునే పొందుకుంటారు అని స్పష్టంగా మనకు తెలియచేశాడు. మనం ఒకటి అర్థం చేసుకోవాలి, లూకా రాసిన ప్రతీదీ కూడా ఇక్కడ మనం బ్రతికే జీవితం యొక్క పర్యవసానము మనకి తర్వాత లభిస్తుంది అని తెలియచేయటానికే చాలా ఉపమానాలు రాస్తూ వచ్చాడు. ఈ మెసేజ్ మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద లింక్ ఇచ్చాము. ఆ లింక్ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ పూర్తి మెసేజ్ని వినగలరు.